ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా నాకున్నదేనా ఏటుంది మందుకుతుంది నాకు నీకున్నదే అంటాను. అమ్మా దేవునే 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 గంగాదేవుని అన్నావు కానీ ఇంకా ఎటువంటి దానివో నీ వయ్యారు అప్పుడు ఎటువంటిదో ఒకసారి సభాయవనం మధ్య అదేం జబ్బే బాగా నిలబడచ్చు కదా. జబ్బేటి అమ్మా ఇంతలందరూ పూలు బంతులందరూ అన్నావు. ఇంతంటే ఇంతలో ఉన్నావే బంతి అంటే నా బుడబంతిలా కొన్నావు. అబ్బో ఆడపుట్టుకంటే అలా ఉండాలా. నీదే ఆడపుట్టుకేనమ్మా. నీది ఆడపుట్టుకే నాది ఆడపుట్టు. నీ ఆడపుట్టుకేమైంది? నీది అందమే నాది అందమే. నీ అందానికి ఏమైందమ్మా? నీది ఓడిపోయి నాది ఓడిపోయి. ఏమైందమ్మా? ఏమైందా ఎందుకలా తిప్పుతున్నావే? నీ అందమే నీ తేజస్వేటి. అబ్బబ్బా ఎవరి పిల్లగా ఏం పూటి ఏమి నాటు ఏం ఓడిపో అమ్మా. నేను పుట్టిన అలా ఒకటి తోకట్లేదు ఒకటి తోకట్లేదు. ఏమేది అన్ని బాగానే ఉన్నాయి కదా. నాకాడ అన్ని బాగున్నాయి వీళ్ళు పనికి రాలేదు కదా. అబ్బా ఇంతంటే ఇంతలో ఉన్నావు. అవును బంతి అంటే నప్పుడు బంతిలో ఉన్నావు. నీ బంతికి ఫుల్ గాలి ఉన్నట్టుగా ఉంది. ఏ నీకు లేదా? నా బంతికి లీకి ప్యాచ్ అయ్యిందిరా. ఏమైందమ్మా? నీకు పచ్చంటే ఏమైంది? అవును ఎందుకు అవుతుంది? ఇద్దరు భర్తలు ఉంటుండగా ఈయన భర్త నీటి శత్రుకుడు. అమ్మా ఇంకా పెడతారు చెప్పరు సరే. ఆడితో జబ్బు
తలకర కప్పలా కొందర మోర అమ్మా కలికిని అన్నావు సిలుకుని అన్నావు ఇంతుని అన్నావు బంతిని అన్నావు. అవును. మరి బాంబో దోమో సేమో తెలియాలి కదా. అమ్మా అలాగైతే చెప్తాను వినండి. మధ్యలో అదేంటి గాలి? ఏంటి గాలి? ఏంటి ఓయ్ గాలి? ఓయ్ అంటే ఏం చేసా మరి నీ బతుకెప్పుడు మూగు చూసుకుని బతుకేనా? ఏనాడు మాత్రం సూపర్ కొన్నాడు మూగు చూడటమే. ఇవన్నీ మాకు ఎలా బాంబో దోమో సేమో ఎలకవో పిల్లివో ఇంటివో బంతివో. ఏయ్ కొడుకు జావ అయింది ఈ ఊరికి అంగిరెద్దులా గలగలకల్లా ఆడిస్తున్నావు. ఇదో నువ్వెవరు? నీ కన్నవారు ఎవరు? నీ ఎత్తవారు ఎవరు? నీ జాతి ఏమిటి? నీ కుటుంబం ఏమిటి? నువ్వెవరో నువ్వు? నీ వంశం ఏంటి? నీ తల్లి ఏంటి? నీ తండ్రి ఏంటి? నువ్వెవరు ఒక చెప్పు. నీ కన్నవారు ఎవరు చెప్పు. అమ్మా నా కన్నవారు ఎవరు చెప్తున్నాను. అవును. నువ్వెవరు? నీ కన్నవారు ఎవరు? నీ ఎత్తవారు ఎవరు? నీ జాతి ఏమిటి? నీ కులం ఏమిటి? నువ్వు ఎవరే? నువ్వు చెప్పు. అలాగే చెప్తాను తల్లి. అమ్మా రంభా వారసులాగా ఉన్నావే. నువ్వు రంభవాన్నే ఎవరైనా నమ్ముతారు, నువ్వు ఓర్వసాన్నే ఎవరైనా నమ్ముతారు. నాకు 23 లేదు, ఈ కొద్దివాడికి అసలు ఏటీ లేదు. నాది ఒక చెప్పుకోవడమా అమ్మా. నీ కన్నవది ఏలూరు, నువ్వు జాలరు పిల్లవా? చూడరా ఆ జాతి తక్కువ ఇంట్లో, నీటి తక్కువ ఇంట్లో, చేపల ఇంట్లో, చేప తక్కువ ఇంట్లో ఎంత అందమైన పిల్ల పుట్టించినావమ్మా. జాలరు పిల్లవా? అక్క చెల్లి ఉన్నదా? అమ్మ నాకు ఎవరూ లేరే. అన్నదమ్ములు ఎవరూ లేరని చెప్పారు కదా. ఈ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి ఉన్నాను. ఒక్కరితోనే దించాను అలాగా. పుట్టాను. అబ్బా చూడరు ఒక్కగానే ఒక పిల్ల అయినా సరే గొప్ప తేజకుంది. అవునమ్మా ఆ చేపల ఇంట్లో ఎంత తీరిగా ఉండరు, కానీ సరుకులలో మీ కన్నది అంత ఆశపోరలేటి. అమ్మ ఏదో కొద్దిగా గొప్ప ఉన్నది లేవే. అవునులే చేపమ్మో జల్లమ్మో పురుగమ్మో పరిగమ్మో జంగిడెట్టుకొని జారేసుకో తిరుగు చేపల దగ్గరమ్మా తిరిగి సంపాదించే వస్తువులు తెచ్చి సామాన్లు నీకు తగిలించాను మరేటి. సరే అమ్మా అయితే జాల వెంటనే పుట్టావా లేకపోతే గట్టులో పొట్టులో గొంతులో సందులో ఎరకలో ఇది పుట్టావా? సందులో గొంతులో పుట్టుకోవాలి పని అలా కాదు. ఆడవారికి నవమాసాలు నిండి తెరతా ఎవరెక్కడ డెలివరీ అయిపోతారో, ఎవరెక్కడ పురుడు అయిపోతారో, ఎవరెక్కడ ప్రసవిస్తారో చెప్పలేమాట. కొంతమంది ఇంటికాడ పుట్టవచ్చు, కొంతమంది గడపలు పుట్టివచ్చు, కొంతమంది తావంటాలతో కవర్లు పుట్టివచ్చు, కొంతమంది ఆచుబాట్లకి ఆపరేషన్ చేసి పుట్టవచ్చు. మా ఊళ్ళు కూడా చిన్న చిత్రం జరిగింది. మా ఊరి దగ్గర ఒక ఈతల చెరువు ఉంది, ముదులో చూరమ్మని నడిగాలపు దయ. ఆడికి నవమాసాలు నిండిపోలేదు. నవమాసాలు నిండిపోయిన తర్వాత అంత దూరం ఒక పూట ఇంటికాడ ఉండొచ్చు కదా. ఆవిడ చేసింది చౌకలో గొల్లెట్టేసి అందులో బొరిగెట్టేసి ఆ చెరువులో గడ్డి దవడానికి వెళ్ళింది. వెళ్ళి 3 బొరుగులు పొడిచింది. బుడుక్కు కొడుకు పుట్టాడు ఆ చెరువు. అలాగ అన్నట్ట నువ్వు ఎక్కడ పుట్టామో తెలియాలి కదా. నేనే అలాగే పుట్టలేదు, ఎక్కడ పుట్టాను చెప్తాను.
తమ్మున జన్మేం చేతనే పట్టుపోని పర్లేదు నువ్వు అతను చెప్పు ప్రకారం నడవు ఓతవా ఆ ఏలంటి చిలకలు కాండ్రా మరి మరి ఆయన బాగుంది అక్కడ దిక్కమలాడు కొంచెం బిజిమే చేయ చిలకలకి అల్లే వేసి కూడా ఆ జడ్డు తెలుతో చెప్తాను మొడక ఊసికాలి నోట్లే అమ్మా అష్టబాలు జన్మించి భూలోకంలో ప్రవేశం అయినావు. అవును. వయసు ఉంది, వలపు ఉంది, అందం ఉంది, సంద ఉంది, రూపు ఉంది, రేఖ ఉంది, సరుకు ఉంది, సప్ర ఉంది, ఒడుపు ఉంది, వలపు ఉంది. ఆడపిల్ల కట్ట పెదాలు ఎర్రబడ్డాడు, పెళ్లికాయలు వచ్చినట్లు లెక్క. నీ పెదాలు కూడా ఎర్రబడ్డాయి. నీ పెదాలు బాగానే ఎర్రబడ్డాయి అమ్మా. ఇప్పుడు ఎర్రబడ్డాయి 12 సంవత్సరాల ఏమమ్మా? అవును, నాజు గాని మొగుడు కాబట్టి నల్లగైపోయాడు. మరి పెళ్ళయింది అయితే? నాకు పెళ్ళి అయిందమ్మా. పెళ్ళి అయింది. పెళ్ళిపోయిందా? నాకు పెళ్ళి అయితే నీకు ఆశ్చర్యం ఎందుకే? అయిపోయిందా? అయిపోయింది. నేను పెళ్లి కాలేదా? నాకు అయింది. మరి ఏమైతే? నీకు పెళ్ళి అయిన తర్వాత ఇంకో ముహూర్తం అవుతుంది, అదే అయిందా? అమ్మా నాకు పెళ్ళి అయిందమ్మా, నేను అలాంటివి నాకు తెలియదమ్మా. ముహూర్తం కట్టేది లేదు పెద్దలు. అమ్మా అలాంటి ముహూర్తం ఏదో నీకు తెలుసో చెప్పు తల్లి. పెళ్ళి అయిపోతుంది 10 రోజులు 5 రోజులు ముహూర్తం కట్టేదో. ఏమిటది? గర్భం. గొప్ప తీరైన మగోడు ఫస్ట్ నైట్ అంటారు కదమ్మా, అది అయిందా? అమ్మ అలాంటివి నాకు తెలియదమ్మా. ఎందుకంటే నాకు అవ్వలేదు కాబట్టి అందుకు నేను అడుగుతాను. నీకేం కారణం చెప్పలేదు? నాకు అవ్వలేదు. పాలు తాగి తొమ్మిడి పోవడమే ఖాయం. ఆవిడకి ఎంత నవ్వు వచ్చిందో. ఆవిడ నవ్వుతుంది. ఆవిడ దర్జా బాగుంది, ఆవిడ భర్త మంచోడు, చక్కరగా చూసుకొస్తాడు. మీ ఆయన బాగా బంగారం లాంటోడు. సౌందర్య చక్కదనమా? చక్కదనమే అమ్మా. సౌందర్య చక్కదనమా? చక్కదనమే అమ్మా. పెళ్ళి అయిపోయిందా? పెళ్ళైంది అన్నా కదా. నీ భర్త ఎవరు ఒకసారి చెప్పమ్మా. అలాగే చెప్తాను. కరుణారసావిందుడే శంకరుడు ఓలు 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 చేపలు దానా, ఓలు 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 జాలాడదానా. కరుణా రసవింద్రుడు సంగతి పరమేశ్వరుడి భర్త. పరమేశ్వరుడు నా భర్త. తెలియగడుగుతాను. ఆయన చూస్తాం ముసలోడు, నువ్వు చూస్తాం వయసు దాను. పెద్దలేట అందరూ డబ్బుకి దానికి ఈడు జోడు చూసు కేట్లు పరి అంటారు. ఆయన తాతలా కొన్నాడు, నువ్వు చూస్తా మనవరాల్లా కొన్నావు. అబ్బో ఆయన నీకు ఈడా జోడా అందమా సందమా ఎలాగెళ్ళిపోయినా ముసలోడికి? ఎలాగెళ్ళాడు ఏమిటి? పరమేశ్వరుడు ముసలేటి వయసేటమ్మా. పరమేశ్వరుడికి ముసలేటి వయసు అడుగుమా ఎల్లించండి. ఆ ముసలోడు మా ఇలోడు మబ్బులోడు మందు రాసో మాపు రాసో బుగ్గు రాసో బూడిద రాసో నీ తలకేటు రుద్దేళ్ళు. అమ్మ నాకేమీ రుద్దలేదు. ఏటి రుద్దలేదా? రుద్దపోతే ఎలాగెళ్ళిపోయాడు నువ్వు? అమ్మా ఎలా రుద్దడు? చెప్పు ఎలా వచ్చాను చెప్తాను. ఓహో
ఏమమ్మా ఇంకా అర్థం కాలేదా? ఆ మన్నదుల తాలూకు బాధలకు వరవలేక పరమేశ్వరుని వలిచాను. ముసోడి పైన నీ మనసు బర్ర చచ్చిపోయింది. అలాగే అనుకో మరి. అయ్యో! అమ్మా వెళ్ళిపోచ్చినా ఇంతకు ముందు అతని పెళ్ళి అని తెలిసిన ఆ సంగతి ఎప్పుడో తెలిసే ఎట్టే తెలుసు. తెలుసా దాని కూడా ఆశ్చర్యం ఎందుకమ్మా? నీకు ఆ, తొలి పెళ్ళైంది. తొలి పెళ్ళైందని తెలిసి వచ్చి ఏడు చేనాడు వచ్చిన సీకిసిన పిప్పి నాకాలు కానీ ఆ ముసలాడి దగ్గర అమ్మా ఇక నెత్తి మీద ఉన్నాడు కళ్ళు పరమేశ్వరుని ఏం పెడితే అదే తింటాను తల్లి. గ్యాస్ బాటిల్ అట్లా ఆడుతా ఉంది తొలుతాయి ఆహా ఉంటే 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 నాకేం భయమే. పడిపోను మాయలో పడిపోను. ఇది ఒకటి అమ్మా సరే వెళ్ళిపోచ్చినావు. ఆ. ఏయ్ తొలి పెళ్ళయిందనని ఆ మహా తల్లి ఆ ఆదిపర శక్త సర్వంత్రేమ సర్వరూపుడి ఆ పార్వతీదేవి దగ్గర సెలికెత్తున్నాము నేను. అలాగా నిన్నటి దాకా ఆయమ్మ నానాయన లాక్కోని వీక్కోని దెప్పుకొని దేవుకొని ఈడ్చుకొని ఈదులు కూకోను. ఈ లోపల నువ్వు కొబ్బరి బొండాలోకి వచ్చి పడ్డావు. ఆహా ఏయ్ నీకేం భయం లేదు. నేను అటు తల్లి సెలికెత్తును కదా. రేపు ఆయమ్మ నువ్వు కలిసినప్పుడు లాక్కున్నప్పుడు పీక్కున్నప్పుడు ఈడ్చుకున్నప్పుడు ఈదులు కూకున్నప్పుడు నేను అక్కడే ఉంటాను. అలాగే తల్లి. ఎలగల కన్ను కొడతాను. ఆ. నువ్వు జాగ్రత్తగా వచ్చిందని సత్తులో తెచ్చుడు అధికారం ఇచ్చేవన్నాడు. ఆహా. పోపు అలాగే. అంతా తలదోసుకెళ్ళా చదివాడే నేను చదువుతాను. అలాగే పూజలు కళాకారులు కలపటువంటి ఈ గ్రామవాసులు మధ్య రమణ గారు మరి మా యొక్క బృందాన్ని ఆస్వాదిస్తూ వారు అమూల్య హస్తాలతో మా కళ పోతస్తూ ఒక 110 కనుక పంపించారు. వారికి వారి కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వరుల సిడి సాయినాథుడు ప్రసిద్ధి నాయకుడు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్ల రక్షించాలని మన మనసా భాజా కర్మణ కోరుకుంటున్నాం. అలాగే ఈ గ్రామవాసులైనటువంటి లంక అప్పలసూరి గారు మరి మా యొక్క బృందాన్ని ఆశ్రయిస్తూ వారు అమూల్య హస్తాలతో మా కళను ప్రోత్సహిస్తూ ఒక 130 కనుక పంపించారు. వారికి కూడా ఆ సిడి సాయినాథుడు ఆ పార్వతీ పరమేశ్వరుల వారి సిద్ధి వినాయకుడు మరి ఆ సంతోషమాత పేరంటాలు కూడా ఎల్ల రక్షించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాం. అంతది మనకి అలాగేనమ్మా. చంద్రు రాజు బావా ఏమ్మా మంచం మన ఎదురుగా కాయ మంచం ఏమిటి మన ఇద్దరికి ఏమిటి అంతన్నావు. అమ్మా? అమ్మా ఇవన్నీ నాకు ఎలా నడుస్తుంటే తావు తెలుస్తుంటది. అవును. నువ్వేమన్నావు నా స్వామివారికి స్నానపానం చేసి నలుగులు పెట్టేసి గుగ్గుల సామాను దూపం వేసి నెమలి పెంచాలతో ఇదిరి నా 8 మందిని తీసుకురామన్నావు. బాబు అక్కడ ఫుల్ బీవుళ్ళ నిలబడ్డాడు. చూడరా వచ్చాడు ఏటి ఎరగడారా మొంతలు బోరెట్టేస్తున్నా అన్నాడు. కొబ్బరి చెట్టు ఎక్కువైపోయి గడ్డొట్టుకొస్తున్నా అన్నాడు. కుడుదుగోళాలు కుంకుండిపోతున్నా అన్నాడు. ఏటి ఎరగని బొరుగుని అన్నాడు. నీ దాండ వేట ఆ పొట్టలోకి వెళ్ళి పుట్టకెళ్ళిపోయాడు మళ్ళా మీదకి రాక ఎన్నాడు కాదు. నువ్వెంత ఏటలో తెలిసిన ఆవిడికి తెలియదు ఆ అమాయకురాలకి నువ్వు వేడి చేసినావు. ఏటో నువ్వు ఏడు తెచ్చినావో ఏడితే నాకు తెలుసును. కానీ ఇవన్నీ మరి అలా ఒక మాట అన్నారండి మా అమ్మగారు. ఏమై స్వామి సౌండ్ తగ్గించుకోవచ్చు అనుకో తగ్గించు. ఎప్పుడైతే నువ్వు తప్పు చేయడం సౌండ్ తగ్గిపో. సవక మా జీవితాలే సవక సవకాడు సవక అన్నదిగో మా అమ్మగారు ఒక మాట అన్నారండి. స్వామివారి నేను చాలా రోజులతో కలిశాం కదా. పాసిబుల్ ఆట ఆడదని ఎంతో కృతోళం ఉంది. ఏముందరో అడగవే పీకిపోలేదా ఆడతావా? ఆడదాము మీ అమ్మగారి కోరిక ప్రకారం ఆడదాము శావగా. అవునండి కాదనో పని అవదా. అమ్మా అమ్మా నీ దొగ్గు చూసిన అవ్వాలో ఆడాలి నాకు అర్థం కాలేదు. అమ్మా అది స్వామివారు ఏమన్నారే? దేనికి ఇచ్చాడు దేవుడికి అన్నీ నాకు అందమండి అన్నీ ఉన్నాయి. అమ్మా అమ్మా మాట అడిగాను ఏమని? ఏదైనా నా తేమ మాట కాదన్న ఆహా. ఆవిడ ఆనందం నడ్డుపరిచాను. అవును. ఆవిడ ఇష్టం నా ఇష్టం నా ఇష్టం ఆవిడ ఇష్టం అదేమిటే? నీ నాటకి రెడీ అన్నాడు. అలాగేనమ్మా కూర్చోమా. అయితే నేను అడుగుతానమ్మా. పరమేశ్వర పార్వతి కూర్చోండి స్వామి. ఆడవాళ్ళ ముందుకు వచ్చేవాళ్ళ దేవి ఏమే ఏటండి నీకు చదువా దొంగతనమా భయమా నీ చెప్పేదాడు బరువా నీకేం మాదు. మగవారి ముందు కూర్చోవాలా తర్వాత ఆడవారు. మగవారి ముందు భోంచేయాల తర్వాత ఆడవారు. భోంచేసి గిన్నె మొంత మంచి చెడ్డాన్ని చూసుకొని అప్పుడు ఆ టైం అప్పుడు భర్త కడకే అనుకుని వెళ్తాం. అదేటండి మమ్మల్ని ముందు కూకుడు పోతున్నాం మందల్లో తొంగుడు పోతున్నావా? ఆడవారిని గౌరవించడము సాంప్రదాయము. ఇది బస్సు కడ కాదు మా సీటీజీ నువ్వు నిలబడి మీదకి రాక ఎలా మన ఆయన ఏంటి అతడు కూర్చో కూర్చోండి. అబ్బా
నా పేరు ఆదిలక్ష్మి అటు దిక్కుమాలే పాట చెప్పుకోవా అందుకే కూకోలేకపోతాడు ఓ సాంగ్ అయ్యింది నా దగ్గర మందు ఉంది తెలుగు మంది అని ఉంది నా దగ్గర నీకు అప్పుడు ఎట్టాను కదా ఒకసారి తెలుగు మంది అంటే మర్యాద కాదర్రా ఎన్ని మీద గడ్డి తెచ్చి ఇంత మెత్తం తోడు తెచ్చి అది ఇది పిసికేసి ఒక ప్లేట్లు వేసి ఉడకబెట్టాల ఉడకబెట్టి అంత వండ చుట్టాల ఆ వండొట్టుకెళ్ళి ఈ వండకలకి అందించితే నో సొంగ సొయ్యని మాడిపోతుంది నీకంటే తెలుసు సరే నీకు అంటించడం లేదా చెప్పు ఇలాగే ఎంత అయిపోయింది కూర్చో ఆడవారి ముందుకు వచ్చేవాళ్ళు సేవక మా జీవితమే తిరగల బొమ్మలు అయిపోయింది సరుకులు గురించిన వాళ్ళు మన సరుకులు ఎప్పుడో పోలే అమ్మా నేను అడుగుతున్నాడు అడుగు పార్వతి అలా కూర్చోండి సార్. ఆడవారి ముందుకు వచ్చేవాళ్ళు దేవి ఏమే నువ్వు పిలుపుకొచ్చిన వేటి కూర్చోండి ఆడవారిని గౌరవించాలి. వచ్చా ఏంటి గౌరవం వచ్చా వచ్చా ఎట్లా అని పెర్ర మీద అర్రు మీదకి రాక అమ్మో అంతా పెట్టండి తప్పు చేసిన మగవాడిని తడకలకలంటే ఉంచాలా తెలీదు తప్పు చేసిన మగవాడిని తడకిరకలు పెట్టి ఆడాలా నువ్వు కూర్చో నీకు భయం లేకపోతే ఏలతో మారుతున్నావు సేవక ఏలక్కాయలు బొత్తకాయలు ఇక్కడ లేవు కూర్చో నాతో పరేసుకున్న సేవక ఆరాడు మహాత్మా నీతోటి పరిహాసమా నాకు కూర్చో కూర్చో ఆడవారి ముందుకు వచ్చేవాళ్ళు సేవక నువ్వు నిన్ను పోల్చుకోలేదు నువ్వు ఎరగకూడిపోతే ఈ క్యాంప్ అయినా మంచైనా చెడ్డైనా మగవారు స్టైల్ గా ముందు ఇలా సిలకట్టలు గగేసుకుని వెళ్తే ఆడవారు సూట్ కేసు సర్ద పట్టుకుని మొగడానికి కదా నడిచినట్ట ఈతనేమో మమ్మల్ని ముందు కూర్చోడి మాట్లాడు కూర్చోండి వచ్చా అమ్మా అమ్మా ఈ తగు నీదే నాదే నువ్వు అడుగుతావు కదా ఏంటి అడుగుతాను అమ్మా ఏంటి అడుగుతాను నువ్వు అడుగుతావు సమర్థకారం అనమాట. అవునమ్మా నేను సామర్థకారులేనా సామర్థకారులు కాబట్టి 3 మంది శమకలు ఎట్టాను అదే మాటలేవి అమ్మా మనమే కూర్చుందామే మనమే కూర్చుందాం మనమే తోచండి మనమే నిలబెట్టిపోదాం పార్వతి కలిసే కూర్చో. ఆడవారి ముందుకు వచ్చేవాళ్ళు దేవి అలా కూర్చోండి స్వామి. మరి కూర్చోడు దాంట్లో కళ్ళు చూడు పశువు కదిరా ఇలాగ ఉన్నాయి వాళ్ళు ఆమె అటుకెళ్ళి దొరికిపోగలరు వీరికి ఆవిడకి తెలియదు నాకు తెలిసిన ఆత్మ అబ్బా ఎవరు ముందే నందుకోట్లో కూకోను చెప్పమంటారు సౌండ్ తగ్గలేదు అమ్మా మంచి పట్టుమే కూకు నీకు గాబరికి ఉంది చల్లబెట్టలేడు కదా 5 నిమిషాలు పీకి వచ్చాడు అమ్మా అసుకులేవి ఇచ్చాను చెప్పమాత్రమే మీరు ఆవిడ మాట్లాడు అదే మాట్లాడి ఓలమ్మ ఏమన్నా పై మాడిపోతే ఒట్టి చూసుకోడక అలాగే వద్దు అది అమ్మా మన దినాలు బాగలేవు మన రోజులు బాగలేవు ఏ కర్రిపిల్లి మాకు చూసారో నీకో దండ పెట్ట జపమంత్రం చేస్తాను అతను నీకు ఇస్తాను ఆడుకో మటమే నందికోట్లే ఓం నమ శివాయ రామదేవుడు కదట సార్ నువ్వు కొడతాను ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓ ఏ వెరగిన బొరిగాయ మహా ఓ ఈవిడికి ఇంకేం తెలియదు ఆయన మహా ఓ నాకు టీయవలేదు ఆయన మహా ఓ నీ గుడ్డలు గొయ్యాయన మహా ఓ ఏలూరు పురమాయన మహా ఓ మెట్ట మట్టాయన మహా ఓ సట్ట సవడాయన మహా ఓం బొచ్చి పరిగాయన మహా ఓ వల వలాయన మహా ఓ వల బొక్కాయన మహా ఆ బొక్కలు వెళ్ళి మెట్టెళ్ళిపోయింది ఆయన మహా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అమ్మా అమ్మా వాళ్ళ అమ్మ అయిపోయిందిరాయా తీరుబాటు కూకోను నువ్వు ఇలా జడిదాపు దొరికిపోతుంది యజమానితో తెలుస్తుంది నీకున్నా ఓం
నువ్వు వేస్తావు అతడా సోమవారం వేస్తారమ్మా. అతను వేస్తే వేస్తావు మరి నీకు ఎవరు వేస్తారే? నువ్వు ఎప్పుడు నేను వేసుకోవడమే నువ్వు ఎప్పుడు వేసావు నువ్వు ఎప్పుడు వేసావు అవును వేస్తే నేను వేసుకోడానికి పట్టణాడు కొట్టే కొట్టమని ఇప్పుడు కొట్టో అన్నాడు ఒట్టప్పుడు మాత్రం బూడొక్క బాడక్క బీడక్క ఏదా ఏయ్ ఇది బాబు ఎప్పుడు పీకిపోయి ఉన్నాడు పెట్టి చూస్తా ముచ్చటగా మొదటి మంది రాస్తాను దేవి స్వామి మొదటిసారి పందెము నాదే దేవి నీది ముద్ర పందెమా మొదటిసారి పందెము నాదే ముచ్చటగా ముద్ర పందెం అన్నా ముద్ర నాది మరి అవ్వదండి మా సరుకు అక్కడ బొమ్మలు లేని అయిపోయింది పని వాళ్ళు లగ్గేటోళ్ళు దేవి పార్వతి అలాగనే వేస్తారు స్వామి. రెండో పందెం కూడా నాదే దేవి ఒకటే 1000 పందాలని గెలిచేస్తావు నువ్వు ఈసారి మరి బరువు వచ్చుకోకుంటే తాగి టీ మళ్ళీ లేట్ అయిపోతుంది. తాగా మోరగడ్డ కాల్చుకుంటే పార్వతి పరమేశ్వర ముచ్చటగా 3 మంది వేస్తాను దేవి అమ్మా ఎందుకంటే రాలిపోతుంది కదా తాగే ఇక్కడ ఇచ్చేయండి బైక్ దగ్గర మోరగడ్డ కాల్చుకోమని ఇక్కడ ఇచ్చేస్తాను టీ. వాళ్ళ అమ్మ ఎగేసుకుంటాను ఇక్కడ ఆడతారు కాదు కొంగు వస్తే జాగ్రత్త అట్లా చిత్రం మాట్లాడతారు కానీ మేకలు తగ్గబడి తెప్పలు తెలియబమ్మ ఇప్పుడు తెప్పలు సార్ ఆ చుట్టూ 2 మేకలు కొట్టుకొని మరి ఆ మేకల పని నువ్వు డ్రిప్ కనికరావు రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు కొండలోన కోరికలన్నీ గోవలగా ఎదుగున రోజు గోవలైన కోరికలే కోటిలోన చేరిన రోజు కొండలోన కోరికలన్నీ గోవలగా ఎదుగున రోజు గోవలైన కోరికలే కోటిలోన చేరిన రోజు నింజలోన దొంగటలోనే నిలసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు పొలబల పొల సిలకిన రోజు పొల భయములు మొలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు పొలబల పొల సిలకిన రోజు పొల భయములు మొలికిన రోజు కన్న విరసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు కాలగంగ పొందిన రోజు శృతులు ఘటులు వేసిన రోజు కథలు కథలు తోచిన రోజు సంతసాల మూటిన
భలే మంచి రోజు పదమైన రోజు వసంతాలు పోతే నేటి వసంతాలు పోతే నేటి సవకాలే పిరివిలేదు ఇట్లా మీరు ఇట్లాంటి పుడుకుని నా మీదకా రమ్మన్నప్పుడు ఎలాగ రావాలనుకున్నా చూడ అమ్మా మీ యజమాని పిడుసు కట్టు అంతే ఏమ్మా నేను చూసుకున్నప్పుడు స్టైల్గా ధర్మంగా ఇలా నిలబడాలి ఏమంటే నేను చూస్తాను నీకేమబ్బా ఇది చెన్నై బాబా నిలబడా చక్కరగా చూడ అమ్మా అమ్మా మీ యజమాని 3 కాళ్ళు ఉన్నాయి ఏంటి 3 కాళ్ళు ఏమిటి షాట్ల కాళ్ళు కాడుతుందా అమ్మా 3 కళ్ళు ఉన్నాయి కానీ 3 కాళ్ళు లేవే కాలు ఆడుతుంది చంద్రులు కాలు ఆడుతుంది సెంట్రల్ కాలు ఆడమంటే ఎవరో లేరు ఎవరు నీ రాకు నోట్లేనట్టుగా రాకు నువ్వు సోమైన పర్లేదు నీ సేవకురాలు నీ గుణమలలో నాకు తెలుసు నీ లింగంకో దండ పెట్ట ఇంత కొబ్బరికాయ తీసి పడేది కొడేవాళ్ళు దండ పెట్ట అమ్మా చూడు మరి సార్ చూడు బొమ్మలు అమ్మా అమ్మా ఎంత చూసారు కాలు కనిపించింది ఇప్పుడు టైం ఎంత మూడప్పుడు చూడండి మూడప్పుడు చూడవా కింద దిగింది కాదు రెండు ఇప్పుడు ఎంతగా 4కి మీద లాగేసింది ఓహో అదొకటి ఉంది దీని దగ్గర స్వామి కదా వదలటము లాగడం మరి వెనద్దు స్వామి ఒకసారి తిరగమని ఆడవారి ముందు నడవాలి ఏమే వెనకాతల మనిషి ఉన్నప్పుడు కాలు ఇరకలేదు కనిపోయేది నువ్వు గుడ్లు బిగించుకో నేను గుడ్లు బిగించి జడిసిపోయిన ఆడదాను కాదు ఆడవారి ముందు నడవాలి సేవగా ఆడవాళ్ళ ముందు లాగాలా అవును నువ్వు పిలుపుకొచ్చిన వాళ్ళకి సూటుకి చుట్టుకుని వస్తావు అదేటండి వద్దలా ఊకొని ఎర్రబడిపోతున్నాం మేము అమ్మా అమ్మా నీకు దండ పెడతాను ఏమ్మా నేను మరి అన్నాళ్ళు బతకను నీ దుక్కు చూస్తే నాకేం అవ్వలేదు అమ్మా స్వామిని ఎక్కడ పడకలేక అలాగే లాగా అమ్మా ఎదురుబాసులకి అయితే అర్థమైతే లాగే 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 చోటు మాట ఎదురు ఒకటి కొంచెం పార్వతి చోటు మాట ఎదురు ఒకటి కొంచెం పార్వతి అక్క ఉడిపోతా గవాడి అక్క మాట్లాడరాదక్క నేను పర్వేశం భార్య
నేనేం గయ్యాలి నేనేం గయ్యాలి కాదక్క చెబుతాను కాదని ఎంత ఆకస్మికంగా అయితే ఆకస్మికంగా ఈ భూలోకి నువ్వు ఎందుకు వచ్చావే ఎందుకు వచ్చానో నీకు తెలియదాక పరమేశ్వరు ఏరుకోని పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చారక్క దానికోసం ఇక్కడ ఉండాల్సి వచ్చింది అవునక్క నయనం చూసి పరమేశ్వరుడు వచ్చి తీసుకుని వచ్చి అక్కడ ఉంచారా నేను ఉండడం ఏమిటక్క చెబుతాను అవునక్క అలాగే పరమేశ్వరుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి కదక్క అలాగే అట్లయితే మరమాటో యాదాటో
అక్క గౌరక్క పైపైకి వస్తున్నాయి ఏమక్క పరమేశ్వర స్వామి అక్కన నిన్ను మాట్లాడుతూ చూస్తూ ఊరుకుంటావా స్వామి అవును స్వామి పరమేశ్వర చిన్నదయ్యదేవి గంగ చిన్నదయ్యదేవి గంగ మనకు అవసరమా కదా పార్వతి అనంత కూడా జీవరాశులకు గంగ అవసరము దేవి పరమేశ్వర పార్వతి చెప్తాను తప్ప చెప్తాను అక్క మదన తాకుని కరుణ చెప్తాను అక్క మదన తాకుని కరుణ అమ్మా అమ్మా వచ్చాను. నీకేం భయం లేదు. నాకెందుకే భయం? చెప్పు నువ్వు అక్క 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 అంటే యార్లా 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 జాత్ తక్కుదానా నీ తక్కుదానా శాపదానా శాప్ తక్కుదానా అని అంటుంది. అవును నువ్వు మరి గౌరవం మరేవకు అవును కదా. ఎత్తొచ్చిన సత్తుల వైపు నేనేమి ఏమను తెచ్చుడు అధికారం ఇచ్చినాడు భీముడిలాగా మధ్య సపోర్ట్ చేస్తాడు. ఇద్దరు పిల్లలు నిన్నేటాళ్ళ కాకంటే గంగ చిన్నదా ఈ శావక గంగ చిన్నపిల్ల శావక ఎప్పుడు వెళ్ళాడు సామాన్య కోకలు మరికొద్ది కానీ చెప్పి వారేద్ది చిన్నపిల్ల గంగ మనకు అవసరమా కదా శావక ఏంటి నాయన నీ అవసరం నేను ఏం తీర్చలేదు. అనంతకుడు జీవరాశులకు గంగ అవసరము అవసర నిమిత్తమై తెచ్చాను గంగలో ఎన్నాళ్ళ లేదు ఇప్పుడు లేదు నాకు నువ్వు చేసిన తప్పున్నారా చేసిన తప్పు కాదా తప్ప నువ్వు తప్పుకోలేదు నువ్వు పలకొండి సత్యనాయుడు ఎంతవరకు లేదు నీవేలా ఏంటి అతను అవసరం తీర్చలేదా ఏంటలేదు మా అమ్మ దగ్గర అందం లేదా చందం లేదా రూపు లేదా రేఖ లేదా సరుకు లేదా చప్పరు లేదా నా దగ్గర ఏం తక్కువే వాళ్ళకి అంటున్నా అంటాను కయ్యలు కైకిలాగా ఉన్నది నువ్వు ముసిల్దాయి మందు చచ్చిన కొండలే
కాదు నీ బతుకు పోయిపోయిందా అన్న యాదతో ఏం నేను అడుగుతాను ఏమని వాళ్ళు చేపలదాను వాళ్ళు జల్లదాను వాళ్ళు కప్పుదాను వాళ్ళు పోతే భయానికి నీకు ఫోన్ ఈ రెండు చేతిలోకి కాళ్ళు లాగియారు లాగితే 2 ఏళ్ళు అయిపోతారు నువ్వు కీనున్న ఆయమ్మ కీనట్టుకుని వెళ్ళిపోతారు నువ్వు జంకకు నేను దక్కను యార్లంతా యార్లా కొట్టద్దా కొట్టు రాత్రి రా నీకు నేను తగ్గి అది ముసిలి దగ్గర ఎవరా ముసలివాడు వచ్చిందని వచ్చుతామని తెలుతాను అడుగుతాను ఏది అడుగుతాను దారిస్తాను మరి ఓ అమ్మో ఏడు పొడక నిండిపోయాడు మాట్లాడుతున్నాడు అడక్కని అడిగినాను నువ్వు చూసిన వేటి అడక్కని అడిగినాను అడుగుతాను కదా చక్క నేనేం తంకను నువ్వు ఉన్నా కదా సాయం నీకు ఎడదీయడానికి నీ గురించి మాట్లాడి నువ్వు ఎక్కడ నా గురించి మాట్లాడావు జంకకు అలాగే జంకిన పని లేదు అలాగే భీముడిలాంటి ఉన్నాడు లింగమూర్తి ఏమిటి జంకకు చెయ్యుతుంది నాకెందుకు తగ్గిన పని తెచ్చాడు అన్నాడు అధికారం ఇచ్చాడు అచ్చా మీ అమ్మని వేడిపి ఏమిటి మీరు ఏం చెప్పి పీక్కొద్దరా పీక్కు నన్ను చేయలేరు నా రేంజ్ వేరు పీక్కోవడం అంతే లాక్కోడు పీక్కోవడం అండి మీ అన్నడు పోను ఈడిది ఒక బతుకు ఎప్పుడు గొడవ లాక్కొని ఉండవే ఆడి గుణమ లేదు నిన్నందరూ లాగినోలే పనికి పనికిరాడు ఏమనాయనా నాది రేట్ లేదు అందవలేదా సంతవలేదా ఏమన్నా నీ దగ్గర సరుకులు పలసకుండా నేను చూడకు అలాగే పలసకున్న ఆడదాని దగ్గర పొదన ఎక్కువ అర్థమైందా అందుకోసం ఎంతమంది వెళ్తున్నా నువ్వు ఎవరిని భర్తలే మీ ఆయన కదే నువ్వు కదా ఈ తగు నీదే నాదే చెన్నై బాబా 4 ఏకర గట్ట ఎక్కిపోయి ఇప్పుడు ఇళ్ళాలి అయిపోయావు నువ్వెన్ని జీవితాలు ఆడిపోయినావు నాలాంటి ఆడవాళ్ళు అంతమంది తిప్పినావు నీ జీవితం కూడా ఆడిపోయారా అంటే రా పొడిచి మరి 10 వెళ్ళిపోద్ది సంవత్సరం ఒకసారి పొడుస్తాను అవునా వచ్చిందాడు మర్యాదకి వెళ్తాడు అలాగే మాటకి మెచ్చిపోతారు కదా నీకన్నా నాకేం తక్కువ అక్క మెచ్చిపోతారు కదా మరి ఆచికల బోచికల్లా మచ్చకల చేసేవా ఆచికల బోచికల్లా మచ్చకల అందం చూడు నీ దగ్గర ఎంత ఉంటుంది లారీ 200 నీ రాదు లారీ నువ్వు బుడక్కలు కాబట్టి నేను బుడుక్కు అనిపించుకోవాలి ఏటో అనాలనుకుంటా ಅವಳು ಹೊಟ್ಟೆಗಳು ಹಾಕಿಬಿಡಿ ಬಿಡಿ ಹಾಕಿ అవునే అక్క అలాగే కంటానా
చెదిరాడికి వచ్చావు మాకు నువ్వు చెదిరాడికి వచ్చావు నిన్ను ఎవరు రమ్మని మజ్జిగ ఎవరి వల్ల టాయిలెట్ తెలుసుకోవచ్చు మజ్జిగ నిన్ను ఎవరు రమ్మను నువ్వు సోమే నువ్వు అయిపోను నా మొగుడైతే ఇప్పటికి ఎగిరిపోను ఆడతావేట అమ్మా ఏమ్మా ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్మిలు వాడక నువ్వు చెవులు లాంటిదానివో అక్క అలాగేమిటే చెప్పు ఆ కొమ్ములు ఏమిటి ఇప్పుడు ఇరిచేస్తాను ఆ కొమ్ములు ఇరుతాను చూస్తూ ఊరుకుంటాం మరి ఏం చేస్తావు ఏం చేస్తానా నువ్వేం పని చేస్తావు నేను అదే పని చేస్తాను అలాగే ఏం చేద్దామనేమో నేను గతిమాలు వచ్చానా అవును ఆ గతి గోత్రం లేకుండా నేను పొల మీద తీసుకుని వచ్చిన తర్వాత గతి గోత్రం లేకుండా నాకు చెప్తాను ఒక ఇస్కాల బంగారు ఇసుకలో బంగారం నిలమతో పుట్టింది కానీ పుట్టినా కానీ నీ వచ్చాడు పుట్టినా పర్వాలేదు ఏ ఎనజాతిలో పుట్టినా పర్వాలేదు అవునక్క అలాగే ఇప్పుడు ఏమంటే ఆ పుట్టికను ఎలా నా క్రమలకు
ఏమంత పత్రికనా ఎలనా నన్ను ఏమని పూజిస్తారా? ఎవరు పూజిస్తారు? పరమేశ్వరా, నేను లేకుండా పూజ ఎలాగవుతాయి స్వామి? నేను లేకుండా అవ్వదు కదా. మరి అక్కగా మాట చెప్పచ్చు కదా స్వామి. గంగతో నాకేం పార్వతి పరమేశ్వర అక్క గౌరక్క చెప్తాను అక్క. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.